అందరికీ నమస్కారం అండి. గాయత్రి హోమ్కి స్వాగతం. మనకి ఈ నెల సెప్టెంబర్న 18వ తారీఖున రెండవ చంద్రగ్రహణం సంభవిస్తుంది. మన హిందూ మతంలో చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. చంద్రగ్రహణం నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మన జాతకంలో ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి నాకు తెలిసిన కొన్ని విషయాలు, అలాగే చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులు గురించి ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనకి సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6:11 నుండి మనకి చంద్రగ్రహణం అనేది ప్రారంభమయ్యి ఉదయం 10:17 వరకు ఉంటుందండి. మొత్తం 4 గంటలు 6 నిమిషాల పాటు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని తప్పులు తప్పకుండా చేయకూడదు. ఇది నేను చెప్పిన మాట కాదండి, పండితులే చెప్తున్నారు. ముఖ్యంగా మనం గ్రహణ సమయానికి ముందే టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుని గ్రహణ సమయానికంటే ముందే తినేసేయాలన్నమాట. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం అస్సలు వండకూడదన్నమాట. చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఏమీ తినకూడదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో మీ వంటగదిలో ఉండే స్టవ్ని వెలిగించి వంట చేయటం కానీ, లేదంటే ఇంట్లో వండిన ఆహార పదార్థాలు అలాగే ఉంచటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఈ సమయంలో అంటే గ్రహణ సమయంలో కనుక మీ ఇంట్లో వండిన ఆహారం పదార్థాలు వండినట్లయితే కనుక ఆ ఆహార పదార్థాల మీద తులసాకును కానీ గరికను కానీ వెయ్యాలి. అలాగే గ్రహణ సమయంలో బట్టలను ఉతకూడదండి. అలాగే చంద్రగ్రహణ సమయంలో జుట్టు గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఇంట్లో ఎవ్వరితోనూ కూడా గొడవలు అనేవి పెట్టుకోకూడదు, గొడవ పడకూడదు. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఇంట్లో వివాదాలు అనేవి ఏమైనా జరిగినట్లయితే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి గొడవ పడకుండా ఉండాలి. అలాగే పూజ గదిని క్లోజ్ చేయాలండి. మీకు తలుపులు ఉంటే పూజ గదికి క్లోజ్ చేయండి, లేదంటే కర్టెన్ అన్న వేయాలన్నమాట. ఎందుకంటే మనం ఊళ్ళల్లో గుడులు కూడా మనకి మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేస్తారనమాట. మొత్తం అంతా చీకటిగా ఉంచుతారు. ఇంట్లో మనకి గుడి, దేవాలయం, మనం పెట్టుకునే దేవుడు పూజ గదే కాబట్టి పూజ గదిని కూడా మూసేయాలన్నమాట. అలాగే దేవుని విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆలయాలకు వెళ్ళకూడదండి. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకూడదన్నమాట. ఈ పద్ధతులు తప్పకుండా పాటించాలండి. ఎందుకంటే దీనిలో మామూలుగా ఉండే నమ్మకంతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పద్ధతుల్ని ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రగ్రహణానికి ముందు, అలాగే గ్రహణం వదిలిన తరువాత కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేస్తే మొత్తం దోషం అంతా కూడా పోతుందన్నమాట. అలాగే మీరు స్నానం చేసే నీళ్ళల్లో పసుపుతో పాటు తులసి ఆకులను కూడా వేసుకొని చేస్తే ఇంకా మంచిది. అలాగే తలస్నానం చేసిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు కూడా నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి తుడిస్తే ఇంకా మంచిదన్నమాట. మనకి అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అలాగే ఉంటుందండి. ఇంట్లో చికాకులు, రకరకాల అనేవి కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని, ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలవకూడదండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి విని గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహణం పట్టక ముందే అంటే మనకి 6 గంటలకి స్టార్ట్ అవుతుంది కదండి. తెల్లవారుజామునే లేచి 6 గంటల లోపే మీరు ఆవు నేతితో స్వామివారికి లేదంటే అమ్మవారికి మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించి ఇంకా పూజ గదిని క్లోజ్ చేసేసి ఇంకా దేవుడి వైపు కానీ, దేవుడి పటాలను కానీ, విగ్రహాలను కానీ ముట్టుకోకుండా మీరు బయటకు వచ్చేయండి. చంద్రగ్రహణం రోజున, చంద్రగ్రహణం సమయంలో ఎవరింట్లో అయితే దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవండి. భార్యాభర్తలు కూడా చాలా మంచిగా ఉంటారనమాట, సఖ్యతతో ఉంటారు. కానీ చంద్రగ్రహణ సమయంలో కాకుండా చంద్రగ్రహణానికంటే ముందే మీరు దీపారాధన చేసుకుని ఆ దీపాన్ని స్వామి అమ్మవార్లకి అలా చూపించండి. మళ్ళీ తిరిగి మీరు పూజ గది వైపు చూడొద్దు.
అలాగే చంద్రగ్రహణం రోజున ముగ్గు వేయకూడదండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముందు రోజు ముగ్గు వేసేసి అది అలా వదిలేయండి. గ్రహణం రోజున మాత్రం ముగ్గు వేయటం అంత మంచిది కాదు. గ్రహణం వీడిన తర్వాత మనం ఇంటినంతా కూడా ఎలాగో శుభ్రం చేసుకుంటాం కాబట్టి మీరు ముగ్గు అనేది వేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ఇంట్లో శుభకార్యాలు కానీ లేదంటే ఎలాంటి మంచి పనులు కానీ చేయకూడదండి. చేయకపోవటం చాలా ఉత్తమం అనమాట. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్క పైన పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. ఇలా శుద్ధి చేయకపోతే కనుక తులసమ్మ తల్లి నిద్రిస్తుందండి. తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గ్రహణం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా తొలగిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మీరు వెలిగించిన దీపం ఏదైతే ఉందో అది కొండెక్కిన తర్వాత మీరు దేవుడి పటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని దేవుని గది కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అది అలాగే వెలుగుతూ ఉన్నప్పుడు తీయకూడదండి దేవుడి పటాలని, గుర్తుపెట్టుకోండి. అలాగే రాత్రిపూట అంటే గ్రహణం వీడిన తరువాత గ్రహణం రోజున రాత్రిపూట చంద్రుని చూస్తూ మీ మనసులో ఉన్నటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకుంటూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. మాకు ఎలాంటి గండాలున్నా కూడా అవి తప్పించి మమ్మల్ని రక్షించు తండ్రి అని నమస్కరించుకోవాలి. అలాగే ఈరోజు ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం కూడా కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి గ్రహణం రోజున మాంసాహారం అనేది తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా మీ కర్రీలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రహణం రోజున ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి తినకూడదండి. తప్పకుండా ఈ నియమాలు అనేవి పాటించాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి స్త్రీలు ఈ గ్రహణం రోజున తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వారికి ఈ చంద్రగ్రహణం అయిన దగ్గర నుండి కూడా చాలా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయండి. ఇది పండితులు చెప్తున్నారనమాట. కాబట్టి మీరు గ్రహణం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ మీకు వీలు ఉంది అనుకుంటే పూజ చేసుకుని శివపార్వతులకి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది, చాలా శుభం అనేది కలుగుతుంది. కాబట్టి మీకు వీలు ఉంటే చేసుకోండి, లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నమాట. చంద్రగ్రహణం అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంటికి ధూపం వేసి మీకు ఒకవేళ మీరు ఇంటికి ఏమైనా దిష్టికి సంబంధించినటువంటి గుమ్మడికాయను కానీ లేదంటే పట్టికను కానీ కట్టుకోవాలనుకుంటే ఇది శుభ సమయం అండి. గ్రహణం విడిచిన తరువాత ఇంటినంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇంటికి దిష్టి గుమ్మడికాయను కానీ లేదంటే పట్టికను కానీ ఎర్ర వస్త్రంలో కట్టుకోవచ్చు. గుమ్మడికాయను నార్మల్గా కట్టుకోవచ్చు అనమాట. గ్రహణ సమయం ఉన్నంతసేపు కూడా ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం, అలాగే దైవ నామస్మరణాన్ని జపిస్తూ ఉండటం, ఇవి చేస్తూ ఉండాలండి. అయితే ఈ చంద్రగ్రహణం చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే పౌర్ణమితో కూడినటువంటి 2వ చంద్రగ్రహణంగా పరిగణించబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చంద్రగ్రహణం రోజున నేను చెప్పినటువంటి పద్ధతుల్ని ఫాలో అయ్యి చంద్రగ్రహణం వీడిన తరువాత ఇంటినంతా క్లీన్ చేసుకుని మరొక్కసారి స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. అలాగే మీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ చంద్రుడికి విన్నవించుకోండి. అలాగే ఎప్పుడు ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమితో వచ్చింది కాబట్టి చాలా మంచిది, అలాగే శక్తివంతమైనది. కాబట్టి స్వామి అమ్మవారిని స్మరించుకుంటూ దైవనామ స్మరణతో ఉంటే చాలా మంచిదన్నమాట. నేను ఈ చంద్రగ్రహణం రోజున నేను ఏ పద్ధతులు ఫాలో అవుతానో అవి నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకేమైనా ఇంకా ఏమైనా తెలుసు అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీకు తెలిసినవి కూడా నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఈ చంద్రగ్రహణం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్, అది కూడా మన ఛానలేనండి. సో నేను రీసెంట్గా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అందులో చాలా బ్యూటిఫుల్ శారీస్ అనేవి ఉన్నాయి. మీకు ఎవరికైనా శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి అండ్ ప్రైజెస్ చూడండి, క్వాలిటీ చూడండి. మీకు నచ్చాయి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాలో ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ పేజ్ పేరు అనమాట. సో అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఈ శారీస్ని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. శారీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఒక 2-3 డేస్లో వాట్సాప్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, దానిలో గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే దాని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ శారీ వచ్చేసి
చందేరిలోనే చాలా బ్యూటిఫుల్ శారీ అండి. మనకి కట్ వర్క్ వచ్చి మనకి స్టోన్ కూడా వచ్చిందనమాట, స్టోన్ వర్క్. ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్లో ఇంక్లూడ్ చేశాను, వీడియో చేశాను. అండ్ అక్కడ ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే ఈ శారీ క్వాలిటీ కానీ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగిందనమాట. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శారీని ఎప్పటికప్పుడు ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. రేపు మనకి చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి కాబట్టి చాలా వంటి రోజు అనమాట. కాబట్టి మనం పాటించవలసినటువంటి నియమాలు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.